ఇది మీ క్యాడర్ మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చారు. మాజీ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో కూడా ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి ఇంకా ప్రజలు గుర్తుంచుకున్నారని కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అటు బీఆర్ఎస్ రాష్ట్ర నేతలు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి ప్రచారం చేశారు. ఎట్లా ఉంది పోలింగ్ సరళి, ఎలా కొనసాగుతుంది? నిజంగా ఓటర్లు మీ వైపు ఉన్నారని మీరు చెప్తున్నారు, మరోవైపు తమ వైపే ఉన్నారని కాంగ్రెస్ చెప్తుంది. నిజంగా ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? వాస్తవంగా ఇవాళ ఈ కార్పొరేషన్ ఎన్నికల నుంచి విజయ డంకా మోగించడానికి బీఆర్ఎస్ పార్టీ బాగా ఫాస్ట్లో నడుస్తూ ఉంది. గతం కంటే పార్టీ చాలా పటిష్టతగా ఉరుకులు పరుగులతో నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే అర్థం చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు అయితే ఏంటి, కేసీఆర్ కుటుంబం మీద కక్ష సాధింపు చర్యలు ఏంటి, అనేకమైనటువంటి సుష్టమైనటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోవటం వల్ల ప్రజలంతా కూడా ఒక చైతన్యం వచ్చేసింది. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ తెలంగాణ ప్రభుత్వానికి అన్ని రకాల మంచి సంక్షేమంతో ముందు ఉంటుందని చెప్పేసి ఒక నడుస్తూ ఉంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా మరి కొత్తగూడెం కార్పొరేషన్ అయింది. ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో 60 డివిజన్లతో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. గత వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి కూడా మరి కేటీఆర్ పిలుపు మేరకు వద్దిరాజు రవిచంద్ర గారు అయితే ఏంటి, వన్మా వెంకటేశ్వరరావు గారు అయితే ఏంటి, రేగా కాంతారావు గారు అయితే ఏంటి, మేమైతే ఏంటి ఒక సమిష్టిగా ఇవాళ పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ గెలుపు కోసం కృషి చేస్తూ ఉన్నాం.